గైస్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన కారు 2016 మోడల్ హోండా జాజ్ అండి. ఇది ఎస్వి వేరియంట్ అనమాట, మిడ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ అలాయ్ వీల్స్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వ్యూ చూద్దాము కార్ది, ఆ తర్వాత ప్రైస్ ఇవన్నీ డిస్కస్ చేద్దాము. వైట్ కలరు కారు, జెన్యూన్ కలరు, రీపెయింట్ ఇలాంటివి అయితే ఏం అవ్వలేదు. ఎవ్రీ గ్లాసు ఒరిజినల్ గ్లాసు, ఏ ఒక్క గ్లాసు బ్రేక్ అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు. హాలోజన్లో హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, హాలోజన్లోనే ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ఇలా ఉండిద్ది. మేజర్గా స్క్రాచెస్ అయితే ఏమీ లేవు, చాలా నీట్గా ఉందన్నమాట. టీఎస్ రిజిస్టర్డ్ వెహికల్ నెంబర్ కూడా చూడండి 0414. ఏ డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ ఈ నెంబర్తోనే ట్రాక్ తీసుకోవచ్చు అనమాట. సో దట్ మీకు తెలిసిపోతుంది ప్రాపర్గా సర్వీస్ చేయించారా, జెన్యూన్ వెహికలా, యాక్సిడెంటల్ వెహికలా, నాన్ యాక్సిడెంటల్ వెహికలా అనేది. వెహికల్కి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో చూద్దాము. టైర్స్ అనేవి చూడండి, రీసెంట్గా ఇన్స్టాల్ చేయించిన టైర్స్ అనమాట. ఇవి మోర్ దెన్ 80% గ్రిప్ తోటి ఉన్నాయి. స్టీల్ వీల్ విత్ వీల్ కవర్తో వస్తుంది. ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకునే ఓఆర్విఎమ్స్ ఉన్నాయి. బాడీ కలర్లోనే డోర్ ఓపెనర్స్ నోటీస్ చేయొచ్చు. 2 డోర్స్ ఒరిజినల్ డోర్స్. ఫస్ట్ డోర్కి చూడండి, ఇక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే ఉన్నాయని చెప్తాము. పెట్రోల్ వెహికల్. రియర్ ప్రొఫైల్లో చూస్తే నార్మల్ పవర్ యాంటీనా ఉంటుంది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ నోటీస్ చేయొచ్చు, డీఫాగర్ కూడా ఉంటుందన్నమాట. రియర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. సో గైస్ రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది అనమాట. రియర్లో కూడా ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏమీ లేవు. డ్రైవర్ సైడ్ ప్రొఫైల్లో చూస్తే ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉంది క్వార్టర్ ప్యానెల్ దగ్గర, అండ్ రియర్ డోర్కి కూడా స్క్రాచ్ అనేది నోటీస్ చేయొచ్చు. కీ అనేది ఇలా ఉంటుంది, నార్మల్ కీ అనమాట, లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. గైస్ డాష్ బోర్డ్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్ అనేవి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. 4 పవర్ విండోస్ ఉంటాయి. ఓఆర్విఎమ్స్ని కంట్రోల్ చేసుకునే కంట్రోలర్ ఉంటుంది. టోటల్గా 4 స్పీకర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్లో. మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనేది నోటీస్ చేయొచ్చు. నార్మల్గా ఈ కార్లో ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, బట్ ఓనర్ మంచి క్వాలిటీ సీట్ కవర్స్ అనేవి ఇన్స్టాల్ చేయించారు. వాటి యొక్క ఫిట్మెంట్, కరెంట్ కండిషన్ కూడా చెక్ చేయండి. స్టీరింగ్ వీల్ అనేది ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి, కాలింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. గైస్ రీడింగ్ చూస్తే 47,182 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్లీ జెన్యూన్ రీడింగ్ అనమాట. ఏ డౌట్ ఉన్నా కానీ ట్రాక్ తీయించుకోవచ్చు ప్రాపర్గా. అన్ని సర్వీసెస్ హోండా షోరూంలోనే చేయించడం జరిగింది. నార్మల్ టచ్ స్క్రీన్ వస్తుంది, యూఎస్బి, ఆక్స్, సిడీకి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఏసీ కమ్ హీటర్ ఉంటుంది. రియర్ డీఫాగర్కి కంట్రోలర్ ఉంది, అలాగే ఆక్స్ సాకెట్, యూఎస్బి సాకెట్ కూడా నోటీస్ చేయొచ్చు. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఫ్రంట్లో రీడింగ్ ల్యాంప్స్ నోటీస్ చేయొచ్చు గైస్. అలాగే మైక్ ప్లేసింగ్ కూడా ఉంది, కాల్స్ ఇలాంటివి మాట్లాడడం కోసం. సో మనం ఫ్రంట్ ప్రొఫైల్లో కనుక కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. సెకండ్ రో అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఫిట్మెంట్, అలాగే సీట్స్ యొక్క కరెంట్ కండిషన్ చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మనకు బూట్ స్పేస్ కావాలనుకున్నట్లయితే ఈ సెకండ్ రోని ఇలా ఫోల్డ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవసరం లేదనుకున్నట్లయితే మళ్ళీ అన్ఫోల్డ్ చేసి యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది బెంచ్ ఫోల్డబుల్ సీట్ అనమాట. రియర్లో మాత్రం ఫిక్స్డ్ హెడ్ రెస్ట్తో వస్తుంది. రియర్లో కూడా రీడింగ్ ల్యాంప్స్ అనేవి నోటీస్ చేయొచ్చు గైస్. సో మనం సెకండ్ రోలో కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది చూడడానికి ఇలా ఉంటుంది.